సైబరాబాదు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మెరియనుంది రేడుగా. స్కిల్ స్పోర్ట్స్ తన కళ్ళన్నారు ఆనరబుల్ సీఎం వారి సందేశంలో. విద్య, వైద్యం, క్రీడలు, వ్యవసాయం, పరిశ్రమలు, నేరాలకు భూస్థాపన, శాంతి భద్రతా స్థాపన. విలువ ఉంది, విజన్ ఉంది, విజన్ను నిజం చేసే మిషన్ ఉంది అన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు అవార్డుల బహుకరణ పోలీస్ అధికారులకు. అంతకు ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రోత్సహిస్తున్న మన తెలంగాణ బిడ్డ, పాత బస్తీ బిడ్డ రాహుల్ సిప్లిగన్స్. ట్రిపుల్ ఆర్ అంటే ఆనరబుల్ రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ 2047. రేవంత్ రెడ్డిస్ రీడెడికేషన్ ఫర్ విజన్ 2047. ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. అది పల్లెలు, పట్టణాలు, మహానగరాన్ని కలుపుతోన్న ఒక అభివృద్ధి మార్గం. మరి ఈరోజు తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీడెడికేషన్, తెలంగాణకు ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్. ఈరోజు ట్రిపుల్ ఆర్ అంటే ఆస్కార్ పాట, ఆస్కార్ ఆట. పాత బస్తీ పరిమళాల్ని ఆకాశం అంచుల దాకా, ఆస్కార్ దాకా తీసుకెళ్లిన మన తెలంగాణ బిడ్డడు, పాత బస్తీ బిడ్డడు రాహుల్ సిప్లిగంజ్ను ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు. మొన్నటి గద్దర్ అవార్డ్స్ వేదికలో కూడా సీఎం గారు ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి మనకు తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిని రేమా రాజేశ్వరి మేడం గారు మన పోలీస్ పథకాల అవార్డులను ఆహ్వానిస్తారు. డిఐజీ విమెన్ సేఫ్టీ వింగ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న పవిత్ర సందర్భం ఇది. కైండ్లీ అరైజ్. మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అంటే గత పాలకులు మనకు అందించిన 8,21,651 కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించడానికి 20 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన 2,20,676 కోట్లను చెల్లించడం జరిగింది. ఈ అప్పుల భారం లేకపోయినుంటే ఈ సొమ్మంతా పేదల సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడేది. కానీ భారాన్ని మోయక తప్పదు. అయినా ఓపికతో, సమయస్ఫూర్తితో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.